హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు శుభవార్త. పెన్షన్ 9,000 ఫిక్స్. కేంద్రం సంచలన నిర్ణయం. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ స్కీమ్. ప్రైవేటు రంగ ఉద్యోగులకు డిమాండ్ ఒక విశ్లేషణ అండి. సో మనం మొత్తం వివరాలు తెలుసుకుందాము. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ కల్పించేలాగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ అయితే లభిస్తుందన్నమాట. అయితే ఇది ఏప్రిల్ 1, 2025 నుంచి మాత్రం అమల్లోకి అయితే రానుంది. సో మరి ప్రభుత్వం యూపీఎస్ ప్రకటించిన నేపథ్యంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ పరిధిలోని ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగుల నుంచి ఒక డిమాండ్ అయితే వస్తోంది. సో ముఖ్యంగా పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కింద వచ్చే కనీస పెన్షన్ను పెంచాలని వారు కోరుతున్నారు. ప్రైవేటు ఉద్యోగుల డిమాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఈ మేరకు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ ద్వారా అందించే కనీస పెన్షన్ను 9,000కు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. అలాగే డిఏ పెంపు చేపట్టాలని కూడా కోరారు. ఈ ఈపీఎఫ్ పరిధిలో 75 లక్షల మంది పెన్షనర్లు ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఈపీఎఫ్ఓ పెన్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ మేరకు ఈపీఎఫ్ఓ పెన్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ చెప్పిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా 23 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఈ పెన్షన్ పెంపు విషయాన్ని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి అయితే తీసుకొని వెళ్ళాలని చెన్నై పెన్షనర్ల సంఘం ఈ మేరకు భావిస్తోంది. సో గత నిరసనలు జూలై నెలలో ఈపీఎఫ్ 95 పెన్షనర్ల బాడీ నేషనల్ కమిటీ ఢిల్లీలో నిరసన చేపట్టింది. కనీస పెన్షన్ను 7,500కు పెంచాలని డిమాండ్ చేసింది. ఈ కమిటీ మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తుంది. ఈ కమిటీలో 78 లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు, 7.5 కోట్ల మంది ఇండస్ట్రియల్ సెక్టర్ ఉద్యోగులైతే ఉన్నారు. కనీస పెన్షన్ లెక్కింపు విధానం ప్రస్తుతం ఈపీఎఫ్ స్కీమ్ ద్వారా కనీస పెన్షన్ అందించడానికి 60 నెలల బేసిక్ సాలరీతో సర్వీస్ పీరియడ్ను గుణించి దాన్ని 70తో భాగిస్తారు. ఈ ఫార్ములా ప్రకారంగా పెన్షన్ చాలా తక్కువగా వస్తుందనేది దీనిని మార్చాలని ఉద్యోగులు కోరుతున్నారు. సో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ కల్పించడం మంచి పరిణామం. అయితే ప్రైవేట్ రంగ ఉద్యోగులకి కూడా కనీస పెన్షన్ను పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న కనీస పెన్షన్ అనేది చాలా తక్కువగా ఉండటంతో వృద్ధాప్యంలో ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ప్రైవేట్ రంగ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి కనీస పెన్షన్ను పెంచడానికి చర్యలు తీసుకోవాలి. దీనివల్ల ఎక్కువ మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా కనీస పెన్షన్ లెక్కింపు విధానాన్ని కూడా సమీక్షించి ఉద్యోగులకు న్యాయమైన పెన్షన్ వచ్చేలాగా చూడాలి. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటే ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత లభిస్తుంది. ఇది ఉద్యోగుల సంక్షేమానికి, దేశ ఆర్థిక అభివృద్ధికి అయితే దోహదపడుతుందన్నమాట.